బ్యాక్ సైడ్ ఇట్లా లైన్ కొట్టేసుకోండి, ఒక పావు ఇంచు ఎక్స్ట్రా వదులుకొని ఉక్సుల కోసం. ఫస్ట్ బ్లౌజ్ పొడవు అనేది ఎంత ఉన్నదని చెక్ చేసుకోండి. 13.5 ఉంది, దానికి ఒక 1 ఇంచ్ 13.5 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ మీరు నార్మల్ బ్లౌజ్ ఎట్లయితే కట్ చేస్తారో అట్లనే మొత్తం మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకే, 31 ఉంది, దాంట్లో 4 భాగాల్లో వేసుకోవాలి. పావు తక్కువ 8, 1 ఇంచు బ్యాక్ సైడ్ డాట్ కోసం, ఖర్చుల కోసం 1.5, చెస్ట్ లూజు కూడా మార్కింగ్ చేసేసుకోండి. పావు తక్కువ 9కి మీరు ఎంత ఉంటుందో అంత పెట్టేసుకోండి. నార్మల్ బ్లౌజ్ ఎలా క్రాస్ కటింగ్ కట్ చేస్తారో సేమ్ అంట్లోనే షోల్డర్ కోసం అనేది 5.5 పెట్టేసుకొని నెక్ డీపు ఎంత కావాలో అంత పెట్టుకోండి, మీకు ఎంత అయితే కావాలో అంత. తర్వాత బ్యాక్ సైడ్ డీప్ ఎంత ఉన్నది అనేది ఇట్లా చెక్ చేసుకుందాం. 3 ఇంచులకు ఉంది. కింద డీపు 3 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా రౌండ్ కొట్టేసుకుందాం. నార్మల్గా రౌండ్ ఎలా ఉన్నది అలా అనేది పెట్టేసుకుందాం. ఇప్పుడు సంక డౌన్, పావ సంక రౌండ్ కోసం అనేది ఇలా రౌండ్ మార్కింగ్ చేసేసుకొని సంక లూజ్ ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకోండి. పావు తక్కువ ఉంది. తర్వాత బ్యాక్ సైడ్ డాట్ కోసం కూడా ఇప్పుడే మార్కింగ్ చేసేసుకోండి. 4 ఇంచులు పెట్టుకొని డాట్ పొడవు కూడా 4 ఇంచులు. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు కట్ చేసేద్దాం. ఫస్ట్ వేస్ట్ క్లాత్ మీద కట్ చేసుకోవాలి, తర్వాత లైనింగ్ మెచ్ చేసుకోవాలి. మీ దగ్గర పేపరు నార్మల్ పేపరు ప్లెయిన్గా ఉంటే కట్ చేసుకోండి. పేపర్ అయితే మంచిగా కనిపించదని నేను వైట్ కలర్ క్లాత్ మీద చూపిస్తున్నా. ఇప్పుడు దీన్ని పెట్టేసుకొని ముందు ఫ్రంట్ అనేది తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ ముందు తీసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్కి ఫిల్స్ కటింగ్ వస్తుంది బ్లౌజ్కి, బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ క్లోజ్ వస్తుంది. అందుకు ఓపెన్ సైడ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, ఫ్రంట్ సైడ్ క్లోజ్ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఇదిగోండి ఈ క్లాత్ అనేది ఇలా ఇక్కడ ఆల్రెడీ మనము బుక్స్ల కోసం మార్కింగ్ చేసుకున్నాం చూడండి, డార్క్గా చేసి చూపిస్తా. ఇక్కడ వరకు అనేది బయట వైపుకి రావాలి. ఇక్కడ ఫోల్డింగ్ ఉన్నది కదా, ఫోల్డింగ్ బయటకి ఇది అనేది బయటకు వచ్చేయాలి. ఈ మార్జింగ్ ఎక్కడైతే మనం ఉంచామో. ఓకే, ఇప్పుడు
ఉంది అట్లా అనేది స్కేల్తోని లైన్ కొట్టేసుకుందాం. ఫస్ట్ ఇదంతా ఇట్లా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే మనం పెట్టుకున్నామో కింద వైపు ఘాట్లు గుర్తు పెట్టుకున్నామో అక్కడికి ఇట్లా లైన్ కొట్టేసుకోండి. తర్వాత ఫ్రంట్ లోత్ అనేది తీసుకోండి. డీప్ మీకు ఎంత కావాలో అంత అనేది డీప్ తీసుకోండి. డీప్ 7 ఇంచుకి నేను తీసుకుంటున్నా. ఇక్కడ కూడా 3 ఇంచులు రౌండ్ కోసం పెట్టేసుకుంటున్నాను. ఇలాగా దీనికి స్టార్ నెక్ అనేది ఇస్తున్నా. ఇప్పుడు ఫ్రంట్ పొడవు అనేది 10 ఇంచులకి ఫ్రంట్ పొడవు. ఇక్కడ 3.5కి అనేది ఇది పిల్సిస్ కటింగ్, దీనికి ఇట్లా పెట్టాలి. ఇక్కడ నుండి 2.5కి ఇట్లా మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఎలా అయితే పెడతామో డాట్ వెడల్పు అట్లా. ఓకేనా, ఇక్కడ నుండి డాట్ అనేది ఎంత కావాలనేది అట్లా ఇక్కడ పెట్టేసుకోవాలి ఒక 2 ఇంచులకి. ఇప్పుడు ఇలాంటి స్కేల్తో రౌండ్గా ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ రౌండ్గా చేసుకోవాలి. ఇలా ఇక్కడ 2 ఇంచులు పెట్టాం కదా, పైనుండి ఇక్కడ 1 ఇంచుకి పెట్టుకొని ఇక్కడ ఓకే. ఇటు పైన కూడా ఒక 1/2 ఇంచ్ అని ఒక 1 ఇంచ్ కానీ మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఫ్రంట్ వైపు ఇక్కడ కొంచెం ఇట్లా షేప్ తీయడం వల్ల ఇక్కడ మనకి ముందు భాగంలో లెగిసేటట్లుగా మనకు ఉండదన్నమాట. ఇక్కడ సైడు ఇక్కడ కచ్చల కోసం తీసుకున్నాం కదా, ఇవి కటింగ్ అయిపోద్ది ఈ పీస్ అనేది. దీనికోసమైనా ఒక 2 ఇంచులు ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా క్రాస్ అనేది ఇలా లైన్ కొట్టి కంపల్సరీగా ఇది అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. సేమ్ ఇది ఎలా ఉందో అట్లా అనేది కట్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది పక్కన పెడదాం. ఫ్రంట్ లోతు ఇచ్చాం కదా, అటువైపు కూడా ఇదండి. ఇక్కడ ఘాట్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇలా చేపించుకుంటూ ఇక్కడ వైపు ఇలా తిప్పేసుకొని ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ పీస్ కూడా ఇలాగా ఇక్కడ రౌండ్ ఇచ్చుకుంటూ ఇట్లా కట్ చేయాలి. ఈ పీస్ అనేది తీసేయాలి. తర్వాత ఇక్కడ సంక దగ్గర ముడతలు రాకుండా ఉండడానికి ఒక లైట్గా ఒక 1/2 ఇంచ్ కానీ ఇట్లా క్రాస్గా తీసుకోవాలి. తీసుకుంటే ఫ్రంట్ వైపు ఈ బ్లౌజ్కి అనేది ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇది అయిపోయింది. తర్వాత బ్యాక్ పార్ట్కి అది కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను మీకు. షేప్ ఉన్నది కదా బ్యాక్ సైడ్, అది ఇదిగోండి. ఇక్కడ నుండి 2 ఇంచులకి అనేది ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి. పైనుండి 6.5 ఇంచులకి ఒక 6.5 అని 7 పర్వాలేదు. ఇప్పుడు ఉంది కదా ఇది, ఇది రౌండ్గా ఇక్కడ షేప్ రావాలన్నమాట. ఇక్కడ నుండి ఇలాగా
రౌండ్గా రావాలి. అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా కొంచెం కొంచెం లోపలికి అనుకుంటే ఇందులో కలపాలి మళ్ళీ. ఇప్పుడు ఈ పీస్ అనేది కట్ చేద్దాం. ఇది పెట్టి లైనింగ్ మీద ఒక 1/2 ఇంచ్ అనేది మార్జిన్ వదులుకుంటూ మెయిన్ పార్ట్ మీద కూడా కట్ చేసేసుకోవాలి. సేమ్ ఎలా ఉందో అలా కట్ చేయకూడదు, జాయింట్ ఉంది కదా, ఇవ్వండి అది తీసేద్దాం. ఇప్పుడు ఇవ్వండి ఇక్కడ ఇట్లా ఘాట్ అనేది పెట్టేసుకోండి. మళ్ళీ జాయిన్ చేసేటప్పుడు మనకి సేమ్ వస్తాయి అన్నమాట. సేమ్ అదే ప్లేస్లోనే రావాలని. ఇవ్వండి ఇలా వస్తాయి పీసులు. ఇవి లైనింగ్ మీద వేసుకొని కట్ చేసుకోవాలి. ఇవ్వండి మనకి ఇప్పుడు ఇంకా దీంట్లోనే హ్యాండ్స్ కూడా తీయాలి. బట్టని చూసుకోవాలి, ఏ పార్ట్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది చూసుకుంటూ సెట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇది షోల్డర్ అన్నమాట, నెక్ దగ్గర. బట్ట చూసుకొని ఇదంతా సేమ్ రౌండ్ ఎలా ఉంది అట్లా అనేది ఇక్కడ వరకు మాత్రం చేయాలి. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుంటే రౌండ్ తిప్పాలి. ఇక్కడికి ఇది. తర్వాత ఇటువైపు కూడా సేమ్ ఇది ఎట్లా ఉంది అట్లా అనేది కట్ చేసేసుకోవాలి. ఓకే. ఇప్పుడు దీంతో ఇట్లా గుర్తు పెట్టేసుకోవాలి. ఈ పార్ట్ అయిపోయింది కదా. 1/2 ఇంచ్ మనం జాయింట్ కోసం మాత్రమే. ఇక్కడ పైపింగ్ వస్తుంది. ఇప్పుడు తీసేసి కట్ చేసేసుకుందాం. ఇక్కడికి ఉంది అంటే జాయింట్ చేసేటప్పుడు గుర్తు కోసం అనేది ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా పక్కన తర్వాత ఇంకో పీస్ అనేది కట్ చేసుకోండి. రౌండ్ ఉన్నది కదా. ఇది కూడా అంతే సేమ్. ఇదంతా ఎట్లా ఉంది కట్ చేయాలి. ఇక్కడ మాత్రమే ఎక్స్ట్రా ఉంచాలి. ఇక్కడికి వచ్చింది కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా ఎక్స్ట్రా ఉంచాలి. దీంతో ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ బ్యాక్ సైడ్ మనం డాట్ కోసం పెట్టుకున్నాం కదా, అది కూడా ఇట్లా పెట్టేసుకోండి. ఇప్పుడు మొత్తము కట్ చేసేసుకుంటాం. ఇది తీసేద్దాం. ఇగో ఇలాగా
క్లాత్ పెట్టుకున్నాం అనుకో, మనకి ఎప్పుడైనా ఈ మోడల్ వస్తే కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. పేపర్ అయితే చిరిగిపోతుంది కదా. ఇప్పుడు మనం ఇది గుర్తు కోసం పెట్టుకున్నాం కదా, ఇక్కడ అనేది కూడా ఇట్లా ఘాటు పెట్టేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్ కోసం కూడా ఇట్లా ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇట్లా వస్తుంది. ఇలా అనేది వస్తుంది. ఇక్కడ ఈ రౌండ్ అప్లో పైపింగ్ వస్తుంది, తర్వాత ఈ రౌండ్ అప్లో కూడా పైపింగ్ వస్తుంది. చూడండి ఇట్లా. తర్వాత హ్యాండ్స్ కూడా తీసేసుకొని మెయిన్ పార్ట్ కూడా ఎలా తీసుకోవాలి అన్నది కూడా చూద్దాం. హ్యాండ్స్ తీసేసుకుందాం. ముందు హ్యాండ్ ఇట్లా మార్కింగ్ వేసేసుకొని హ్యాండ్ లెంత్ అనేది ఫ్రంట్ వైపు డౌట్ తీసేసుకుందాం. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ పార్ట్ కట్ చేసేసుకుందాం.